ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలు అల్లర్లపై మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మేరుగ నాగార్జునతో పాటు వైసీపీ నేతలు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పోలింగ్ సమయంలో జరిగిన ఘర్షణలు అల్లర్లకు కారణం చంద్రబాబు అండ్ కంపెనీ అని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ తో పాటు పోలీస్ వ్యవస్థలోని కొందరిని చంద్రబాబు మేనేజ్ చేశారని విమర్శించారు. ఈసీ బీజేపీ అండతో కొందరు పోలీసుల్ని ఉపయోగించుకుని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆరోపించారు. వారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. పోలీసు ఫెయిల్యూర్ అయిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి, హౌస్ అరెస్టు, తిరగడానికి వీల్లేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి కూర్చున్నా. నా ప్రత్యర్థి మాత్రం తిరుగుతానే ఉన్నాడు. వ్యవస్థలని మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. కేంద్రంతో అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని వ్యవస్థలను కొన్నింటిని మేనేజ్ చేసి కూటమి గెలవబోతా ఉందనేది ప్రచారం. ప్రజలందరూ కూడా వన్ సైడ్ వార్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్తో ఎలక్షన్ కమిషన్ని అదేవిధంగా పోలీసు వ్యవస్థని, ఆ వ్యవస్థలో ఉన్న కొంతమందిని వాడుకొని మా మీద దాడులు చేయటం. ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోతా ఉన్నాడు, లోకేష్ ఓడిపోతా ఉన్నాడు, పవన్ కళ్యాణ్, హిందూపురంలో బాలకృష్ణ, అందరూ కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ కళ్ళు లేని కబోజిలాగా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టు మేము చెప్తూనే ఉన్నాము, రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం, కానీ ఎక్కడా యాక్షన్ లేదు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంది. ఎందుకంటే వ్యవస్థ మొత్తం పురంధరేశ్వరి, చంద్రబాబు చేతుల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా వ్యవస్థలన్నీ కూడా చేతబట్టుకుని ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని, ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయటానికి, వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటాకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజల